సుభాష్ చంద్రబోస్ గారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని అతి ఘోరంగా పాలిస్తున్న రోజుల్లో ఒరిస్సాలోని ఒక పెద్ద బెంగాలీ కుటుంబంలో జన్మించారు. అయితే చిన్నప్పటి నుండి బ్రిటిష్ పాలన చూస్తూనే పెరిగారు. బోస్‌కు 14 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్‌ని కొడుతున్నారని వారందరినీ పరిగెత్తించి మరి కొట్టాడు. దీనికి గాని బోస్ గారిని 6 నెలల పాటు స్కూల్‌కి రానివ్వలేదు. అయితే ఒక గొప్ప లీడర్‌కి బీజం పడిందిక్కడే. మేబీ అప్పటి వాళ్ళు ఎవరు అనుకుని ఉండకపోవచ్చు. ఈ చిన్న పనిష్మెంట్ 10 ఏళ్ల తర్వాత వాళ్ళకొక ముప్పుగా మారుతుందని. బోస్ గారి ఫాలోయింగ్ స్కూల్లో చాలా పెరిగిపోయింది. చిన్నప్పటి నుండే ప్రసంగాలు, యువతను ఉత్తేజించే స్పీచ్‌లు ఇవ్వడం మొదలుపెట్టాడు. పైగా తనకున్న డైరీలో స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు అతికించుకొని, ఉంటే వీళ్ళలాగే ఉంటా, చచ్చినా వీళ్ళలాగే చస్తానని వారి తోటి స్నేహితులతో చెబుతుంటే వారు భయపడేవాళ్ళు. 1945 ఆగస్టు 17 మనకి స్వాతంత్రం రావడానికి దగ్గరగా 2 సంవత్సరాల ముందు ఈ రోజున బోస్ రష్యా వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. నిజానికి బోస్ పద్ధతులు, బోస్ టైంలో పనిచేసిన వాళ్ళ పద్ధతులు చాలా డిఫరెంట్. బోస్ ఎప్పుడూ కూడా మనం సాధించుకునేదే స్వాతంత్రం, అడుక్కుంటే వచ్చేది బిచ్చం అనే నినాదంతో చాలా చురుగ్గా పనిచేసేవారు. ఎవరి సాయం లేకపోయినా నేను ఒక్కడిని చాలు అని వివిధ దేశాల నేతలతో చర్చలు జరిపారు. గాంధీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి మరీ స్వాతంత్రం తెచ్చుకుందాం అనేవాడు. కానీ బోస్ గారు బ్రతిమిలాడితే వచ్చేది స్వాతంత్రం కాదు, తిరగబడి తరిమి కొట్టి తెచ్చుకునేదే స్వాతంత్రం అనే నినాదంతో యుద్ధానికి సైతం సై అనేవాడు. దేశం బయట నుండి సైన్యాన్ని తెచ్చుకొని మరీ ఈ తెల్లవాళ్ళని తరిమి కొట్టాలని బలంగా నమ్మిన బోస్ గారు ఇందులో భాగంగానే 1947 ఆగస్టు 17న రష్యా నుండి బయలుదేరారు. తర్వాత రోజు తైవాన్లో దిగి ఫ్యూయల్ నింపుకొని టేకాఫ్ అయ్యారు. కానీ ఫ్లైట్ ఇంజన్ ఫెయిల్ అవ్వడం వల్ల గాల్లో నుండి వేగంగా ఒక పెద్ద చెట్టుకి ఢీకొన్నారు. బోస్ గారితో పాటు ఆ రోజు విమానంలో 5గురు ఉన్నారు. అందరూ ప్లేన్ దగ్గరకు వెళ్లి చూస్తే లోపటి నుండి డోర్ని తప్పించి బోస్ గారు బయటకు వచ్చారు. కానీ వచ్చిన 30 సెకండ్స్కే ఫ్లైట్ వెనుక భాగం నుండి ఒక అగ్గిరేణువు బోస్ గారి మీద పడింది. లేటరల్ పాయింట్ లో ఉన్న ఫ్యూయల్ లీక్ అయ్యి అందరూ ఫ్యూయల్ లో తడిచిపోయారు. బోస్ గారి శరీరం సగం కాలిపోయింది. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఇంకా తైవాన్ వాళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్లే సమయంలోనే బోస్ గారు చనిపోయారు. ఆగస్టు 20న బోస్ గారు చనిపోయారని జపాన్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తర్వాత అతని అస్థికులను రింకాంజీ అనే బుద్ధిస్ట్ టెంపుల్లో జపాన్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇది బయటకు వచ్చిన నిజం లాంటి నిజం. కానీ సుభాష్ చంద్రబోస్ గారు నిజంగానే చనిపోయారా అంటే అది మోస్ట్లీ కాదు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎలా చనిపోయారో ఇప్పటికీ ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు జపాన్లో ఇచ్చిన ఒక్క స్పీచ్ వల్ల జపాన్ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారిని దేవుడిలా కొలిచారు. అందుకనే జపాన్ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని బోస్ గారికి ఆర్మీ రెడీ చేసుకోవడానికి ఫ్రీగా ఇచ్చేశారు. మన వాళ్ళతో పని కాదు అని తెలుసుకొని బయట దేశాల హెల్ప్ తో ఒక పెద్ద ఆర్మీనే రెడీ చేశారు. దానికి ఆజాద్ హింద్ అని పేరు పెట్టి యువతని ఎంతో ఉత్తేజపరిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గొప్ప యోధులుగా తయారు చేశాడు. అయితే మనం గాంధీ బోస్ గారి మధ్య ఉన్న రిలేషన్ గురించి కొంచెం తెలుసుకోవాలి. వీళ్ళిద్దరి యొక్క మార్గాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. బోస్ గారు వెళ్లే మార్గం గాంధీకి నచ్చేది కాదు. కానీ బోస్ గారు వెళ్లే మార్గం ఎక్కడ కాంగ్రెస్ కు గాంధీకు చెడ్డ పేరు తీసుకువస్తుందని గాంధీ నెహ్రూ భయపడేవాళ్ళు. బోస్ గారు మాత్రం యుద్ధానికి సైతం ఒక సైన్యాన్ని రెడీ చేశాడు. దేశం నలుమూలల నుండే కాక జర్మనీ, సింగపూర్, జపాన్, రష్యా లాంటి దేశాల్లో పెద్ద పెద్ద ఆర్మీని స్వాతంత్ర పోరాటం కోసం రెడీ చేశాడు. పైన మెన్షన్ చేసిన దేశాల నుండి చాలా సపోర్ట్ వచ్చింది. అయితే జపాన్ హెల్ప్ తో సింగపూర్ నుండి బోస్ గారు ఇండియా వచ్చారు. ఇది తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు బోస్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ లో ఉన్న సుభాష్ చంద్రబోస్ గారు ఎలాగైనా జర్మనీకి వెళ్లాలని మారువేషంలో అక్కడి నుండి తన కారులో తప్పించుకున్నారు. అది బ్రిటిష్ వాళ్ళకి తెలిసిపోయింది. బోస్ గారు జర్మనీ వెళ్లే లోపు చంపేయాలని బ్రిటిష్ ఆర్మీ డిసైడ్ అయింది. కానీ వాళ్ళకి దొరకకుండా జర్మనీ హెల్ప్ తో జపాన్ వెళ్లిపోయారు. జపాన్ ఆర్మీ అప్పుడు ఇండియాకి చాలా సపోర్టివ్ గా ఉండేది. వాళ్ళ హెల్ప్ తో సింగపూర్ లో ఉన్న తన ఆర్మీ బలం పెంచుకున్నాడు. ఇలా చేస్తాడని భావించే బ్రిటిష్ ఆర్మీ బోస్ గారిని చంపేయాలనుకుంది. అక్కడ పని అయిపోగానే ఇండియాలో ఉంటే చంపేస్తారు కాబట్టి జర్మనీ వెళ్లిపోయారు. అక్కడ తన అసిస్టెంట్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. హిట్లర్ అప్పటికే తన పర్సనల్ కష్టాల వల్ల ఇండియాని పట్టించుకోలేదు. అక్కడ ఉండి లాభం లేదు అని భావించి వెంటనే జపాన్ వెళ్లిపోయారు. జపాన్